మూడింతల అభివృద్ధిని చూచెదమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. ఎవరైతే నా జీవితంలో అభివృద్ధి ఉండాలని కోరుకుంటున్నారో వారందరితో, ఎవరైతే సనాభివృద్ధితో చాలా కాలంగా ఎక్కడేసిన గొంగడి వల్ల జీవిస్తూ ఉన్నారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవచన వాక్ రూపంలో తెలియజేసే విషయం ఏంటంటే, నీవు నమ్మినట్లయితే మూడింతల అభివృద్ధి చూస్తాం సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వరిసివని చెప్పండి. ఈ ప్రవచన వాకు ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం నుంచి అండి, మన స్వరూపమందు పోలిక చొప్పున నరుని చేదు అని చెప్తూ 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని దేవుడు సెలవిచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందని సెలవిచ్చాడు. దేవుడు మానవం చేసినప్పుడు ఏం సెలవిచ్చాడంటే, నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిలో వ్యాపించాలి, భూమిని లోపరుచుకోవాలి. భూమి మీద ఏమైతే ఆశీర్వాదం దేవుడు ఉంచి ఉన్నాడో, ఖనిజ లవణాలు లేదా సహజ వాయువులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోపరుచుకోవాలని చెప్పేసి దేవుడు దీవించాడు. ఇదే ప్రవచన వాక్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో సెలవిచ్చే మాట ఏంటంటే, మీలో చాలామంది అనాభివృద్ధి వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, గుడ్లా కష్టపడుతున్నారు, కానీ ఎలాంటి అభివృద్ధి లేదు, ఆత్మీయ అభివృద్ధి లేదు, ఆర్థిక అభివృద్ధి లేదు, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, మీ పిల్లల చదువు విషయంలో కానీ, వాళ్ళ భవిష్యత్ విషయంలో కానీ ఎలాంటి అభివృద్ధి లేకుండా చాలా నిరుత్సాహంలో ఉంటున్నారు. అయితే అలాంటి వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నువ్వు నమ్మినట్లయితే నీ మూడింతల అభివృద్ధిని చూచెదమని సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వారిసివని చెప్పండి. మనం సేవించే దేవుడు అభివృద్ధి కలిగచేసే దేవుడు అండి. బీదల్ని ధనవంతులు చేసే దేవుడు, పాపుల్ని పరిశుద్ధులు చేసే దేవుడు, రోగుల్ని ఆరోగ్యం గలవారిగా చేసే దేవుడు, పడిపోయిన వాళ్ళని పైకి లేవనైతే దేవుడు. మన దేవుడు అభివృద్ధినిచ్చే దేవుడు అండి. అదే సెలవిస్తున్న మీరు ఫలించి అభివృద్ధి చెందమని చెప్తున్నాడు. ఈ అభివృద్ధి ఎలా వస్తుందంటే, ఆయన అభిషేకాన్ని ఇచ్చినప్పుడు, జ్ఞానం ఇచ్చిన అభివృద్ధి వస్తుంది. మీ జీవితంలో ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగాలి, సమీపంగా రావాలి, ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, సేవలు అభివృద్ధి చెందాలి, సువార్త చెప్పే విషయంలోను, దేవుని చేతుల్లో వాడబడే విషయంలోనూ అభివృద్ధి చెందాలి. ఎవరైతే కోరుకుంటున్నారో ఈ అభివృద్ధి అభిషేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. అలాగే నా ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆర్థికంగా నేను అభివృద్ధి చెందాలి, నా అప్పులన్నీ కూడా కట్టేసుకోవాలి, అలాగే నేను ఆర్థికంగా ఎదిగి అనేక మందికి సువార్త సపోర్ట్ చేసే పొజిషన్లో ఉండాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారందరితో పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు, నీవు మూడింతల అభివృద్ధి చూచెదవు. ఇది ఎలా సాధ్యమని మీలో కొంతమంది అనుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యమంటే, దేవుడు దానికి అవసరమైన జ్ఞానం దయచేస్తాడు. ఏం చేస్తే అభివృద్ధి వస్తుంది, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఎలా చేస్తే, ఏ విధంగా చేస్తే అభివృద్ధి వస్తుందో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞానం దయచేస్తారండి. ఎక్కడ చేస్తే, ఎలా చేస్తే, ఎవరితో చేస్తే కూడా అభివృద్ధి వస్తుందో ఆయన తెలియచేస్తాడు. మీ చేతులకు మెలకువ ఇస్తాడు, మీ బ్రెయిన్లో ఆ జ్ఞానం దయచేస్తాడు. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క జ్ఞానం ఇస్తాడు, ఐడియాస్ ఇస్తాడు. ఈ ఐడియాస్ ప్రకారం మీరు వెళ్ళినప్పుడు, ఆయన చెప్పింది మీరు పాటించినప్పుడు మూడింతల అభివృద్ధి ఈజీగా వస్తుందండి. ఇన్ని సంవత్సరాల పాటు మీరు కష్టపడ్డారు, కొంతమంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల పాటు, 40-50 సంవత్సరాల పాటు కష్టపడ్డా కానీ మీరు చూడని అభివృద్ధిని పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని విని ఆయన సెలవిచ్చింది కనుక మీరు పాటించినట్లయితే కొన్ని రోజుల్లోనే, కొన్ని మాసాల్లోనే అభివృద్ధి మీరు చూస్తారు. ఈ అనాభివృద్ధి అనేటువంటిది ఒక శాపం అండి. ఈ దురాత్మలు, బీదరిక దురాత్మలు ఏం చేస్తాయంటే, మిమ్మల్ని ఆవరించినప్పుడు మీరు అభివృద్ధి చెందొద్దు, అలాగే ఉండాలి, యేసుక్రీస్తు నమ్ముకుంటే వాళ్ళు ఇలాగే ఉంటారు అని చూడండి అని మీ బంధువులకు, మీ చుట్టాలకు చూపించే విధంగా అవేం చేస్తాయంటే మీరు అభివృద్ధి చెందకుండా చేస్తాయి. యేసుని నమ్ముకున్నట్లయితే ఇలాగే మీరు అవుతారని చెప్పేసి జనాల భయం కలిగించే విధంగా చేస్తాయి. అయితే ఏ దురాత్మ మీద పనిచేస్తున్నాయో వాటిని యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాను. ఏ శాపం మీద పనిచేస్తుందో వాటిని యేసునామములో కొట్టివేస్తున్నాను. ఈ యొక్క అభివృద్ధి అభిషేకం మీపై బలంగా రిలీజ్ చేయబడుతుండగా నేను ప్రవచిస్తున్నాను. మూడింతల అభివృద్ధి మీరు చూడబోతున్నారు. వారిసివని చెప్పండి. మీరు చేసే పనుల్లో ఆశీర్వాదం మూడింతలు ఉంటుందని ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. మీ వెనుకం మూడింతలుగా యేసుక్రీస్తునామములో పెరుగుతుందని ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. మీ యొక్క ఆస్తులు కూడా యేసుక్రీస్తునామములో మూడింతలు కొనుక్కుంటానని ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. ఎక్కడైతే పడిపోయారో అక్కడే మీరు మొలిచి, మొక్కలాగా మొలిచి మా వృక్షం వలె మూడింతలు అభివృద్ధి చెందాలని ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. ఆయన ఆశీర్వాదం మిమ్మల్ని జలప్రవాహం వలె ఆవరించేసి మిమ్మల్ని గొప్పవాడిని చేస్తున్న ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. సో ఈ వాగ్దాన వ్యక్తుడు ప్రార్థన చేయండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ప్రాపర్ GMOs ఫాలో చేయండి. ఫేస్బుక్లో కూడా
ప్రాపర్ జిఎంఎస్ పేజ్ ఉంటుంది, లైక్ చేయండి, ఫాలో చేయండి. అలాగే ప్రతి ఆదివారం సిగ్నల్ బేతల్ టవర్లో ఆదివారం ఉదయం 9 గంటలకు, సాయంకాలం 5 గంటలకు అభిషేక ఆరాధనలు ఉంటాయండి, పాల్గొనండి. ప్రతి శనివారం నాడు లోతైన ప్రవచనం కోసం, డెలివరెన్స్ కోసం స్పెషల్ పర్సమెంట్ ఇస్తున్నాను. శుక్రవారం నాడు డెలివరెన్స్ కోసం, ప్రవచనం కోసం జాబ్ పేమెంట్ ఇస్తున్నాను. సో ఈ వివరాలు కావాల్సిన వాళ్ళు కింద నా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి ఆ వివరాలు కనుక్కోండి. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో నేను 3 అభివృద్ధి చూసే విధంగా కార్యం చేయబోతున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.